అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో AU-EET 2024 యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, బ్రాంచెస్ వారిగా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో టోటల్గా తెలుసుకుందాం. AU-EET అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఆంధ్ర యూనివర్సిటీలో భాగమైన ఈ కింది రెండు యూనివర్సిటీ కాలేజెస్లో AU-EET ద్వారా ప్రధానంగా అడ్మిషన్స్ జరుగుతాయి. మొదటవ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, రెండవ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్. అప్లికేషన్ డేట్స్ చూసినట్లయితే నోటిఫికేషన్ ప్రకారం మార్చి 12, 2024 అప్లికేషన్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. 1200 రూపాయల అప్లికేషన్ ఫీతో వెబ్సైట్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 24 అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్గా అనౌన్స్ చేశారు. ఒకవేళ డెడ్ లైన్ మిస్ అయినట్లయితే 750 రూపాయల లేట్ ఫీ కట్టి మే 1 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మే 5 పరీక్ష నిర్వహిస్తున్నట్లు టెంటేటివ్ డేట్ రిలీజ్ చేశారు. మే 3 నుండి వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 7 మనకు రిజల్ట్ అందుతాయి. ముఖ్యంగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కింది ప్రాంతాల్లోని టెస్ట్ సెంటర్స్లో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. ముఖ్యంగా 8 సెంటర్స్లో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు. అందులో మొదటిది విశాఖపట్నం, రెండవది విజయనగరం, మూడవది శ్రీకాకుళం, నాలుగవది రాజమహేంద్రవరం, ఐదవది విజయవాడ, ఆరవది గుంటూరు, ఏడవది తిరుపతి, ఎనిమిదవది కడప. ఈ సెంటర్స్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు రిజర్వేషన్ చూసినట్లయితే ప్రతి కోర్సులో కూడా 85% రిజర్వేషన్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ ప్రకాశానికి చెందిన లోకల్ విద్యార్థులకు ఉంటుంది. ఒక విద్యార్థి లోకల్ అని ఈ కింది రెండు విధాలుగా పరిగణిస్తారు. గడిచిన 4 సంవత్సరాలు ఆ ప్రాంతానికి చెందిన విద్యా సంస్థలో చదివి ఉండాలి, లేదా గడిచిన 4 సంవత్సరాలు ఆ ప్రాంతంలో నివసించి ఉండాలి. రిజర్వేషన్కి వస్తే ఎస్సీ కేటగిరీకి 15%, ఎస్సీ కేటగిరీకి 6%, బీసీకి 29%, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కేటాయించగా ప్రతి రిజర్వేషన్ కేటగిరీలో 33% మహిళలకు సీట్లు కేటాయించారు. ఏయూ కాలేజ్ బీటెక్ సీట్ మ్యాట్రిక్స్ చూసినట్లయితే సిఎస్సి బ్రాంచ్కి వచ్చేసరికి 360 సీట్స్ అనేది కేటాయించారు. ఈసీఈకి 60, మెకానికల్కి 30, సివిల్కి 30, ట్రిపుల్ఈకి 30, టోటల్ 510 సీట్స్ అనేది కేటాయించడం జరిగింది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఈ పరీక్ష డ్యూరేషన్ 90 నిమిషాలు ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా 3 పార్ట్స్ ఉండడం జరుగుతుంది. పార్ట్ 1లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. మార్క్స్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పార్ట్ 2లో ఫిజిక్స్ 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అండ్ పార్ట్ 3లో కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. అండ్ టోటల్గా 90 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మార్క్స్ వచ్చేసరికి 100 ఉంటాయి. సో ఫైనల్గా ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే సిఈసి బ్రాంచ్కి వచ్చేసరికి 2 lakhs ఫీజు ఉండడం జరిగింది. అండ్ ఈసీకి 1,50,000, మెకానికల్ 1,25,000, సివిల్కి వచ్చేసరికి 1 lakh ఉండడం జరిగింది. అండ్ ట్రిపుల్ఈకి వచ్చేసరికి 1 lakh ఫీ స్ట్రక్చర్ ఉండడం జరిగింది. అదేవిధంగా విద్యార్థి ఆసక్తిని బట్టి బీటెక్ అయిపోయిన 2 సంవత్సరాలు అదనంగా ఎంటెక్ కూడా అదే సీట్తో కొనసాగించవచ్చు. సో ఇదండి AU-EET నోటిఫికేషన్ అప్డేట్. వీటిపైన కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలంటే మన ఎస్బీఆర్ టాక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.